guys, welcome to my channel Hema Hangama. నేను మీ హేమ అండ్ వెల్కమ్ టు ఫిలిం అప్డేట్స్. అండ్ ఎక్కడ చూసినా ఈయన చరిత్ర గురించి ఏం రాసున్నారు, ఏం తీసున్నారు, అరే ఇంత గొప్ప చరిత్ర ఉందా, ఇది మనం మిస్ అయ్యామా అని అనుకున్నారు. ఎందుకు ఏం సినిమా అర్థమైంది కదా, అదే చావా. విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన నటించినటువంటి చావా సినిమా ఇప్పటికే ఇరు తెలుగు రాష్ట్రాలు అనొద్దు, అన్ని చోట్ల కూడా వరల్డ్ వైడ్ మంచి రికార్డ్ కలెక్షన్స్ అయితే సాధించిందని చెప్పొచ్చు. అయినా ఎక్కడ చూసినా, ఇన్స్టాగ్రామ్ చూసుకున్నా, ఎందులో చూసుకున్నా వీ వాంట్ తెలుగు డబ్బింగ్ చావా, వీ వాంట్ తెలుగు డబ్బింగ్ చావా అంటూ చాలా మంది పోస్టులు పెడతాం కూడా చూస్తూ ఉన్నాం అనమాట. అయితే ఆల్మోస్ట్ 300 crores కంప్లీట్ అయ్యి 500 దాకా రీచ్ అయిపోయింది అనమాట చావా. అయితే ఇంకా కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 13 days లో ఇప్పటికీ టాప్ లిస్ట్ లో ఉంది చావా అనమాట. అయితే ఎక్కువ డిమాండ్ పరంగా తెలుగులో డబ్ చేయమని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఎట్టకేళ్ళకి మూవీ సంస్థ అయితే రియాక్ట్ అయ్యి రెస్పాండ్ అయ్యి గీతా ఆర్ట్స్ సంస్థ ద్వారా అయితే తెలుగులోకి డబ్బింగ్ వర్షన్ అయితే రిలీజ్ చేయనున్నారు. అది కూడా March 7th అనమాట. సో March 7th తెలుగు వర్షన్ అయితే రాబోతుంది. మరి తెలుగు వర్షన్ లో కలెక్షన్స్ ఎలా తీసుకొస్తాయి ఏంటి అన్నది చూడాలి. గతంలో మన తెలుగు సినిమాలు కూడా చాలా వచ్చినప్పటికీ కూడా సో అంత హైయెస్ట్ బల్క్ కలెక్షన్స్ తేలేదు, కానీ బాగానే ఆడినాయి. మరి తెలుగు వీరుల కథలే అలా ఉన్నాయి, మరి మరాఠీ వీరుడు కథ ఆడుద్దా లేదా అంటే మనం చెప్పలేం. ఎందుకంటే ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కూడా చావాని చాలా చాలా మంది ప్రైజ్ చేసిన వాళ్ళు చాలా ఉన్నారు. సో తెలుగు వర్షన్ వచ్చాక కలెక్షన్స్ పెరుగుతాయా తగ్గుతాయా అన్నది చూద్దాం. ఇంతకీ మీరు తెలుగు వర్షన్ కోసం ఈగర్గా ఉన్నారనుకుంటే మాత్రం లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హేమా హంగామా.